ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రకంగా మీరు ఇద్దరు పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019లో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020లో. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో 15,000 రూపాయలు అన్నారు, తర్వాత దాన్ని 14,000 రూపాయలు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 13,000 రూపాయలు ఇచ్చారు. ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ 15,000 లేదు, 14,000 లేదు, 13,000 లేదు, కొంతమందికి అయితే 9,000, 7,000 అది కూడా 2-3 విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి. అంటే మీరు 30,000 రూపాయలు ఇస్తారని మాట తప్పారు, కనీసం ఒక్కరికి ఇస్తారన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాన్ని 14, 13, 9కి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు పోయిన ఆ మోసం దగా చేసినటువంటి ఆ 13,000 అయినా ఆ 9,000 అయినా 5 సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు, మళ్ళీ 1 సంవత్సరం అమ్మఒడిని ఎగ్గొట్టారు. ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి ఈవేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా, మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్పుకోగలుగుతున్నామనంటే మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాట ఇస్తే మడమ తిప్పేటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఏదైతే మొన్ననే మీరు చూశారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పింఛను 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు పెంచుతామని ఆ రోజు మాట ఇచ్చి ఆ 3,000 రూపాయలని 4,000 రూపాయలు పెంచడానికి మేము తీసుకున్నది 5 రోజుల సమయం. మళ్ళీ మరి మీరు ఆ రోజు 2019లో 2,000 రూపాయలు పింఛని 3,000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు మీరు. 250 కాడికి 5 సంవత్సరాలు తీసుకున్నారు ఒక్క 1,000 రూపాయలు పెంచడానికి. కానీ అదే మేము ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 రోజుల సమయం కూడా మేము తీసుకోవాలా. అంతేకాదు ఏదైతే అన్న మాట ప్రకారం 3,000 4,000 పెంచి ఇవ్వడమే కాదు, ఏదైతే మాట ఇచ్చామో ఏప్రిల్ మే జూన్ 3 నెలలది కూడా 3,000 రూపాయలు కలిపి 7,000 ఇస్తామన్నామో ఆ మాటను నిలబెట్టుకుని జూలై 1వ తేదీన 7,000 రూపాయలు ఇంటి దగ్గర అందజేశాం, గడప దగ్గర అందజేశాం. అదేవిధంగా ఏదైతే 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని 6,000 రూపాయలకు పెంచుతామన్నాం, అన్న మాట ప్రకారం
వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి 6,000 రూపాయలు దివ్యాంగుల పింఛను ఆ రోజు మేము అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదవుతాయి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. 5 సంవత్సరాల పాలనలో